సాక్షి ప్రేక్షకులు నమస్కారం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ప్రేమకు సహనానికి ఒక ప్రతీక. కుటుంబాన్ని నిలబెట్టే శక్తి కూడా మహిళే. మహిళ బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది. కుటుంబం బలంగా ఉంటే మన సమాజం బలంగా ఉంటుంది. ప్రతి మహిళలో ఒక అపారమైన శక్తి, ప్రతిభ ఉంది. మనపై మన నమ్మకం ఉంచుకోవాలి. మన విలువను మనం గుర్తించుకోవాలి. మన కళలను మనం నెరవేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావం ఇవన్నీ మనలో ఒక అపారమైన శక్తి ఉన్నది. దీంతో మనం ముందుకు సాగాలి. బీ అన్స్టాపబుల్, బీ ఫియర్లెస్, బీ కాన్ఫిడెంట్. ఇవే మన శక్తి. నాలోనూ ఉంది, మీలోనూ ఉంది. ప్రతి మహిళకు ఏదైనా చేయూతనిచ్చి వాళ్ళను ముందుకు సాగిద్దాము. అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హలో, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన పొద్దుటూరి. నేను టీఏజీసీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో 55th ప్రెసిడెంట్గా మీ అందరికీ, అంటే సాక్షి టీవీ వ్యూవర్స్కి మరియు కార్యవర్గం అందరికీ కూడా మా తరఫున మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటేనే స్ఫూర్తి, ప్రేమ, సహనం, ధైర్యం, ప్రేరణ. మహిళ ఎదిగితేనే కుటుంబాలు మరియు సమాజాలు ఎదుగుతాయి. లెట్స్ కమ్ టుగెదర్ అండ్ సెలబ్రేట్ విమెన్. Namaste. This year, International Women's Day theme is Give to Gain. Let us all work together with strength and compassion to make a colorful and a prosperous society by giving generously to our society. When women uplift each other, we uplift the whole world. Happy Women's Day. మహిళా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గీతా దేసు. నా వృత్తి ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఫర్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. ప్రవృత్తి మాతృభాష సేవ, మన సంస్కృతి సంప్రదాయాలను తర్వాత తరాలకు అందచేయడం. ఈ ప్రక్రియలో నేను మనబడిలో ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇంకా వివిధ తెలుగు సంస్థలలో డైరెక్టర్గా మరియు వాలంటీర్గా సేవలు అందిస్తున్నాను. ఈనాటి మహిళ అమ్మగా ప్రేమను, అక్క చెల్లిగా అనురాగాన్ని, భార్యగా బాధ్యతలను పంచుతూనే ఆకాశమే హద్దుగా వివిధ రంగాలలో దూసుకుపోతోంది. సమాజంలోని ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. ఈ సందర్భంగా మహిళలందరికీ నా అనుభవం ప్రకారం 2 విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, మహిళలు లీడర్షిప్ రోల్స్ తీసుకోవటంలో. నా అనుభవం ప్రకారము చాలా తక్కువ మంది లీడర్షిప్ రోల్స్కి వెళ్తుంటారు. ఏ సంస్థలోనైనా చూస్తే వెనుక చాలామంది మహిళలు ఎంతో కృషి చేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఒక లీడర్షిప్ రోల్ తీసుకోవడానికి మటుకు ముందుకు రారు. ఒక ఇల్లాలిగా ఇంట్లోని వారందరి సౌఖ్యం చూసుకోగలిగే ప్రతిభ ఉన్న మహిళ సమాజంలో లీడర్షిప్ రోల్ కనుక తీసుకుంటే ఎన్నో మంచి మార్పులు తీసుకువచ్చి ఎన్నో మంచి పనులు చేయగలదు అన్న నమ్మకం, విశ్వాసం నాకుంది. ఈ విషయంలో ఒక మహిళ సమాజ సేవకై ముందుకు వస్తే తన కుటుంబాన్ని పట్టించుకోదు అన్న ఆలోచనని పక్కకు పెట్టి వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. మహిళే మహిళకు బలము అవ్వాలి. ఆడదే ఆడదానికి శత్రువు అన్న సామెతను మనము మార్చాలి. ఆడదే ఆడదానికి బలం అన్న కొత్త నినాదాన్ని సృష్టిద్దాము. ఇక రెండో విషయానికి వస్తే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. చాలామంది మహిళలు ఇంట్లోని అకౌంటింగ్ కానీ, ఇంట్లో ఇన్సూరెన్స్ గురించి కానీ వీటన్నిటికీ మా వారు చూసుకుంటున్నారు అని అంటుంటారు. చూసుకోవచ్చు, కానీ భార్య కూడా తన భర్తతో పాటు కూర్చొని ఇంటి అకౌంట్స్ కానివ్వండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, ఎలాగ కుటుంబం అంతా ముందుకు సాగుతోంది అన్నది తెలుసుకోవాలి. ఆ నాలెడ్జ్ అన్నది ప్రతి ఒక్క మహిళకి ఉండాలి. అప్పుడే ఎటువంటి అనుకోని పరిస్థితుల్లో కనుక మనకి ఎదురైతే మనము బలహీన పడకుండా ఈ విషయాల అన్నిటి మీద అవగాహన ఉండబడడం వల్ల తిరిగి నిలదొక్కునే అవకాశం మనకి ఉంటుంది. ముందు చెప్పినట్టుగా ఇవి నా అనుభవ ప్రకారం నేను పంచుకోవాలనుకున్న 2 విషయాలు. సాక్షి టీవీ ప్రేక్షకులకు
మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు ఝాన్సీ లక్ష్మి. నేను తెలుగు తల్లి కెనడా వెబ్ మాసపత్రికలో ఒక డైరెక్టర్గా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాలానికి అనుగుణంగా తనని తాను మార్చుకుంటూ తనలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను ఉలిగా మార్చి తనని తానే అద్భుతమైన శిల్పంగా మలుచుకోగల శక్తి ప్రతి స్త్రీకి ఉంది, ఉంటుంది కూడా. ఆ బాటలోనే నడుస్తూ ఇప్పటికే అనేక శిఖరాలను అవరోహించడం మనం గమనిస్తూనే ఉన్నాము. ఎన్ని అధికారాలు చేపట్టినా, ఎన్ని శిఖరాలు అవరోహించినా కూడా స్త్రీ సహజమైనటువంటి సహనాన్ని ఏ రోజు తాను కోల్పోలేదు. అదేవిధంగా తనలో స్వతసిద్ధంగా ఉన్నటువంటి అమ్మతనాన్ని కూడా మరుగున పడనివ్వదు. ఒకప్పుడు స్త్రీలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇప్పుడు అంత తీవ్ర రూపంలో లేవు. కానీ ఏదైనా ఒక సమస్య కోసం ముందడుగు వేసే ముందు మాత్రం అది ఆ సమస్యకు మాత్రమే పరిష్కారం అన్నట్లు కాకుండా గమ్యంతో పాటు గమనం కూడా ఆదర్శవంతంగా ఉండేలాగా, ముందు తరాల వారు ఆచరించడానికి మార్గదర్శనం అయ్యేలాగా ఆ అడుగులు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక దీపం యొక్క కాంతి ఆ చుట్టుపక్కల అంతా ఎంతగా కాంతిని ప్రసరింపజేస్తుందో, అదేవిధంగా స్త్రీ తాను ఉన్న చోట నిలచి గెలిచే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ప్రత్యేకమైన రోజు ఏదో సంబరాలు జరుపుకోవడం అన్నట్టు కాకుండా ప్రతి రోజును కూడా ప్రత్యేకంగా మార్చగలిగేటువంటి మహిళలందరికీ కూడా తెలుగు తల్లి కెనడా వెబ్ మాసపత్రిక తరపు నుంచి మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా తాకా తరపున ప్రపంచంలోని ప్రతి మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎత్ర నార్యంతి పూజ్యంతే తత్ర దేవత రమంతే అనే వాక్యం మనుస్మృతిలో కనిపిస్తుంది. దీని అర్థం ఎక్కడ మహిళల్ని గౌరవిస్తారో అక్కడ దేవతలు ఆనందంగా నివసిస్తారని. మన భారతీయ సంస్కృతిలో స్త్రీని తల్లిగా, గురువుగా, శక్తి స్వరూపిణిగా భావించారు. మహిళల్ని గౌరవించడం అంటే మాటల్లో కాదు, వారి అభిప్రాయాలను వినటం, వారి స్వప్నాలను ప్రోత్సహించటం, అలాగే వారికి భద్రత, సమానత్వం కల్పించటం. స్త్రీ శక్తి లేకుండా సమాజం పూర్తి కాదు. గృహంలోనూ, ఉద్యోగంలోనూ, దేశ నిర్మాణంలోనూ మహిళ పాత్ర అపారమైంది. మహిళ అనేది కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి మరియు దేశానికి శక్తి. తల్లిగా ప్రేమను పంచుతుంది, కుమార్తెగా ఆశల్ని నింపుతుంది, సోదరిగా అండగా ఉంటుంది, అలాగే నాయకురాలుగా మార్గం చూపుతుంది. అందుకే మహిళా గౌరవం ఉన్న చోట శాంతి, సంతోషం, సమృద్ధిగా ఉంటాయి. ఈరోజు మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకెళ్తున్నారు. విద్య, వైద్యం, వ్యాపారం, విజ్ఞానం, రాజకీయాలు, క్రీడలు, కళలు, ఇలా ప్రతి రంగంలోనూ వారు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఒక మహిళను ప్రోత్సహిస్తే ఒక కుటుంబం ముందుకెళ్తుంది. ఒక కుటుంబంని మనం ముందుకు తీసుకువెళ్తే సమాజం అభివృద్ధి చెందుతుంది. నేను చేయగలను అనే నమ్మకం ప్రతి మహిళలోనూ ఉండాలి. మనందరం మహిళల్ని గౌరవించి సమానత్వంతో వ్యవహరిస్తే నిజమైన అభివృద్ధి సాధ్యపడుతుంది. తాకా గత ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు సమాజానికి విశేష సేవలు అందిస్తోంది. గత 10 సంవత్సరాలుగా తాకాలో వివిధ పదవులను నిర్వహించే అవకాశం నాకు కలిగింది. ఉత్తర అమెరికాలోనే అతి పెద్ద తెలుగు సంఘం అయిన ఈ సంస్థలో నేను భాగమవటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ప్రస్తుతం బీఓటీ చైర్పర్సన్‌గా సమాజానికి సేవ చేసే అవకాశం దక్కటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ తనలోని శక్తిని గుర్తించి తన కలలను ధైర్యంగా సాధించాలని కోరుకుంటున్నాను.
సమాజంలో ఇంకా సమానత్వం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది. కానీ మార్పు మన నుంచే మొదలవ్వాలి. మన కుమార్తెలకు ధైర్యం నేర్పుదాం. కుమారులకు గౌరవం నేర్పుదాం. పరస్పర గౌరవం, ప్రేమ, సమాన హక్కులు ఉన్న సమాజాన్ని కలిసి నిర్మిద్దాం. ఇదే నిజమైన మహిళా దినోత్సవ సందేశం. మరొక్కసారి సాక్షి టీవీ ప్రేక్షకులకు, అలాగే ప్రపంచంలోని ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వాణి జయంతి. ఐఎమ్ హానర్డ్ టు షేర్ few words on the occasion of Women's Day, a day that is celebrated across the globe to recognize and honor the strength, resilience, achievements, and limitless potential of women. Women are the foundation of our families. They are the leaders in our communities. They are innovators at our workplace and guiding lights for future generation. Every day, woman balances her responsibilities, overcomes thousands of challenges, and rise with courage and determination to make a difference. Today is not just about recognizing, it's about reaffirming our commitment to equality, opportunity, and respect for every woman and every girl. It's about encouraging our younger generation to dream big, believe in themselves, and pursue their goals without any fear or limitations in their mind. Organizations like TACA, Telugu Alliance of Canada, plays a vital role in creating platform where culture, leadership, and community services comes together. As I currently serve as Vice President, along with many inspiring women who are serving in leadership role, I sincerely thank TACA for giving us this opportunity to serve our community and make a meaningful difference. I would also like to thank Sakshi TV and their audience for providing us this opportunity to share our thoughts. Let us continue to uplift each other, inspire our younger generation, and build a future where every girl grows up knowing there is no limit to what she can achieve in her life. Once again, happy Women's Day to all the incredible women here today. మరి ఇంకొకసారి నమస్కారం. నమస్కారం. నా పేరు సౌమ్య లింగారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ తెలుగు తల్లి కెనడా. సాక్షి టీవీ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజు ఎన్నో పాత్రలు పోషిస్తూ మల్టీటాస్కింగ్లో ముందుండే మహిళలు నిజమైన సూపర్ ఉమెన్. మీ ఆత్మవిశ్వాసం, మీ ధైర్యం, మీ ప్రేమ మరియు మీ నమ్మకమే మీ గొప్ప శక్తి. ఈ మహిళా దినోత్సవం మీ జీవితంలో మరింత సంతోషం మరియు విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి తెలుగు తల్లి కెనడా తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. This is Sudha Vemuri, founder and artistic director of Kuchipudi Nichalayam Foundation. Just like the intricate footwork and expressive storytelling of Kuchipudi, women bring beauty, resilience, and harmony to the world. May this day celebrate your inner rhythm, your power, and your art of creating balance in every step of life. Keep inspiring, keep dancing, and keep shining. Happy Women's Day to all the women out there.